జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ 1980s థీమ్ చెప్పగానే మన చంద్ర డిస్టర్బ్ అయ్యాడు. ఆ డిస్టర్బెన్స్ లో ఏం చేశాడో చూడండి. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అండ్ హిస్ టీమ్. నేను 5వ తరగతి పాస్ అయ్యి ఈ ఊరికి కలెక్టర్ అయి మా నాన్న పేరును సంపాదించాలి. అదే నా ఆశయం. భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. రాము, అమ్మా ఏంటి నేనా ఈ చదువులు? అమ్మా నేను 5వ తరగతి పాస్ అయ్యి ఈ ఊరికి కలెక్టర్గా రావాలమ్మా. అమ్మా రేపటి నుంచి నువ్వు మిషన్ కుట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏనైనా రేపటి నుంచి నువ్వు కుడతావా? అమ్మా పనిచేసావా? బాబు రాము, చదివి చదివి పిచ్చోడు వేటట్టున్నావు నైనా. నేను కలెక్టర్ అవ్వాలంటే ఆ మాత్రం చదవాలమ్మా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలమ్మా. ఎంత టఫ్ క్వశ్చన్స్ ఎలా పట్టి పడుతున్నావు నాయనా? నాన్న ఆశయం నెరవేర్చాలంటే ఇలాంటి క్వశ్చన్ బట్టి పట్టాలమ్మా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా నాయనా. అంతేకాదమ్మా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలమ్మా. జాగ్రత్త నైనా, డైలాగులు ఎక్కువగా రిపీట్ అవుతున్నట్టున్నాయి. 1960 థీమ్ ఇస్తే డైలాగు ఇలాగే రిపీట్ అవుతాయమ్మా. అలాగే నైనా, నేను ఎగ్జిట్ ఇస్తేనే గానీ ఇంకొకరు ఎంట్రీ ఇవ్వలేరు. త్వరగా ఎగ్జిట్ ఇచ్చేయమ్మా, ఒకవేళ ఉన్న ఎడిటింగ్ లో తీసేస్తారమ్మా. నా లక్ష్యం కలెక్టర్. భూమి గుండ్రంగా ఉంటుంది, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగాలేవు నర్సప్ప, రాముని ఎంట్రీ చేసా. నీ ఎగ్జిట్ ఎప్పుడు కూడా నాకు తెలుసు, నీకు ఎన్ని డైలాగులు ఉన్నాయో నాకు తెలుసు. ఎగస్టాల్ చేయకుండా లాంతర్ పట్టుకొని అక్కడ చదువుకోపో. రాము, మనం కంబైన్ స్టడీ చేసుకుందామా? మీ ఆడవాళ్ళతో కంబైన్ స్టడీ చేస్తే నేను కలెక్టర్ కాదు కదా, కండక్టర్ కూడా అవ్వలేను. నువ్వు నల్లగా అందంగా ఉన్నావు అని పొగరు. రాము, జామకాయ తింటావా? నువ్వు ఏ కాయ ఇచ్చినా నేను తినను. నువ్వు టీమ్ లీడర్ అని నీకు టెక్కు. ఎక్కుంటేనే టీం లీడర్, ఓవర్ యాక్షన్ చేయకు. భూమి, సూర్యుడు, చంద్రుడు, రాముడు అందరు ఒకే దగ్గర ఉంటారు. అమ్మో షట్ షట్ షట్. అబ్బా, వెంటనే ఆడవాళ్ళు మైండ్ ని డైవర్ట్ చేసేస్తారు. అస్సలు మీ ఆడవాళ్ళు, అందుకే మీ ఆడవాళ్ళు నాకు తెలిసే జాతీయ పక్షి నాకు తెలుసు, అందుకే మీ జోలికి నేను రాను. అరే గంగులో అయ్యగారు, నేను ఎంత గొప్ప అంటే గాంధీ తాత మా తాత మంచి ఫ్రెండ్స్ రా. ఓ పాలి గాంధీ తాత మా ఇంటికి వచ్చి, అరే దేవుడు నువ్వు పెద్దాక ఏమవుతావు అన్నాడు. నేను కూడా మరో గాంధీ తాత అవుతాను అన్నాను. దానికి ఆయన నవ్వి మాట్లాడకుండా భుజం తట్టి వెళ్ళాడు రా. గాంధీ తాత ఎందుకు నవ్వాడో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదురా. జనాలకు అర్థమైందండి. అదిగో నా బంగారు తల్లి ఉన్నట్టున్నదే. ఓలో ఎంత చక్కగా కూర్చొని చదువుకుంటుందిరా. ఈడోడు జూనియర్ ఆర్టిస్ట్ బాగా రిహార్సల్ చేస్తున్నాడు. కుట్టు మిషన్ శారద కొడుకండి. ఏ శారద కొడుకైతే నాకేంటి, ఏ నారద కొడుకైతే నాకేంటి. ఇదిగో అబ్బే, నా పేరు అబ్బు గబ్బు కాదు, రాము. రామైతే నాకేంటి, ఏ గిన్నె తోమైతే నాకేంటి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? 5వ తరగతి పాస్ అయి ఈ ఊరికి కలెక్టర్ నై వస్తా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి కాబట్టి. మాత్రం చదువు బంగారు తల్లి చదవదేటే. ఇదిగో బంగారు తల్లి, నాన్న ఒకసారి మన జాతీయ పక్షి ఏదో ఇటు చెప్పమ్మా. మన జాతీయ పక్షి రాము ఏంటి? నేను చెప్తే నువ్వు కలెక్టర్ అయిపోతావు. చెప్పు తల్లి, నువ్వు చెప్పే సమాధానంతో వీడి గువ్వ గుయ్యని పోవాలా. మన జాతీయ పక్షి గద్ద. గుట్ల గూవేం కాదు. చెప్తుంది లేవో. మన జాతీయ జంతువు పాలు చెప్పమ్మా. మన జాతీయ జంతువు. నువ్వు బాగా సమాధానాలు చెప్పినావు. నువ్వు అక్కడికి వెళ్ళి మోన్ యాక్షన్ చేసుకోమా, నీకు అదే కరెక్ట్. భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. నా ఇంటి పక్షి కోడి. బాబు రాము, నీకోసం వేడి వేడి పప్పు చారు తీసుకొచ్చాను, తిన్నాయన. దేవుడు, శారదా నువ్వు ఇంకా బతికే ఉన్నావా శారదా? దేవుడు, నిజంతో పాటు నేను కూడా చచ్చాను అనుకున్నావా దేవుడు?
బ్లాక్ అండ్ వైట్ టైంలో కూడా మా అమ్మ ముఖం మీద రెడ్ లైట్ వేసిందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏదో భూమి గుండ్రంగా తిరిగి ఉంటుంది, జాతపక్షి నెమలై ఉంటుంది. అమ్మా ఈ టైంలో కూడా నువ్వు ముఖం మీద రెడ్ లైట్ వేసావంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏదో జరిగిందమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. నేను చెప్పలేను బాబు, నేను చెప్పలేను. అమ్మా నిజంగా భూమి గుండ్రగా తిరిగి ఉంటే, సూర్యుడు నిజంగా తూర్పునే ఉదయిస్తే, మన జాతపక్షి నెమలి అయితే, అయ్యో ఆ నిజమేంటో చెప్పమ్మా, లేకపోతే నా మీద ఒట్టే. మీ నాన్నగారిని పోగొట్టుకున్నట్టు నిన్ను కూడా పోగొట్టుకోమంటావా? వీడు దేవుడు కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఈ రోజు మనం ఇలా వీధిన పడడానికి కారణం ఈ దేవుడే. అమ్మా ఒక్కసారి టార్చ్ లైట్ డైలాగ్ రిపీట్ అయినా పర్లేదు, ఒక్కసారి అంటే చెప్పమ్మా, మళ్ళీ చెప్పు. మనం ఈ రోజులా వీధిన పడడానికి కారణం ఈ దేవుడే. దేవుడా బంగారు ఉయ్యాలలో ఊగాల్సిన నువ్వు ఇలా వీధి కుక్కలా పెరగడానికి కారణం ఈ దేవుడే. దేవుడా నీ కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడానికి కారణం ఈ దేవుడే. దేవుడా ఆఖరికి నేను తెల్ల చీర కట్టుకోవడానికి కూడా కారణం ఈ దేవుడే బాబు. అమ్మా అన్నిట్లో దేవుడున్నావాడమ్మా, దేవుడు చాలా గొప్పోడమ్మా. ఆ దేవుడు కాదు, ఈ దేవుడు. ఏ దేవుడా రే దేవుడు అంటే భూమి గుండ్రంగా తిరగడానికి కారణం ఈ దేవుడమ్మా. అంటే సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం ఈ దేవుడమ్మా. ఏయ్! మన జాతపక్షి నెమలి అవ్వడానికి కారణం ఈ దేవుడమ్మా. అవును బాబు, ఈ దేవుడు ఎవరో కాదు, స్వయాన నీ మేనమామ. ఇంకా ట్విస్ట్ రాలేదేంటబ్బా అనుకుంటున్నా, వచ్చిందమ్మా. ఇది చాలు, ఇది చాలమ్మా, నాకు ఇది చాలు బావా. డోంట్ టచ్ గట్టిదానా. మీ అయ్య చేసిన పనికి నా కడుపులో భూమి గుండ్రంగా తిరుగుతుంది, నా జాతీయ పక్షి ఎగిరిపోయింది, ఎగిరిపోయింది. ఇప్పటికైనా చెప్పం మన జాతీయ పక్షి ఏటో. ఇప్పుడైతే గద్ద కాదు నాన్న. వీడు చెప్పిన రిపిటేషన్ డైలాగ్లతోని ఇప్పుడు భారతదేశం మొత్తం తెలుసుకుంది జాతీయ పక్షి ఏటో. నువ్వు ఆగు నాన్న, అది కాదు బావా. డోంట్ టచ్. నన్ను బావాని పిలిచావో నీ ముఖం మీద రెడ్ లైట్ వేస్తా. భూమి గుండ్రంగా తిరుగుతుంది, మన జాతీయ పక్షి నెమలే గజ్జుదానా. చంద్రన్న ఏందన్నా ఇది? ఒక్క డైలాగ్ తో స్కిట్ అంతా నడిపిస్తారు ఏందన్నా? నాకే కరెక్ట్ కాదన్న స్టేజ్కి వెళ్ళిపోవాలి అప్పుడే నువ్వు. అన్న నేను కూడా లీడర్ గా ఏ నీ బొంగులో నువ్వు ఏం చేసావు? నీ లీడర్ గిరి చూసారు జనాలందరూ, నీ లీడర్ గిరి నువ్వును. నా టీంలో మీరందరూ యాక్టింగ్ చేయాలంటే మీ అందరికి ఒకటే చెప్తున్నా. ఏంటన్నా? భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. అంతే, నేను కలెక్టర్ అవడానికి 3 అక్షరాలు చాలు. సినిమాల ప్రభావం పిల్లలపై ఎంతుందో తెలియదు కానీ జబర్దస్త్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది. ఆ ప్రభావం ఎంతలా ఉందో చూపించడానికి ఇప్పుడు పిల్లాడు రాబోతున్నాడు. ఎందులో అంటారా? మన రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ స్కిట్ లో. ప్లీజ్ వెల్కమ్. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. ఏమండి మనం ఇలా జోడీగా డాన్స్ చేస్తుంటే డి జోడీలో డాన్స్ చేసినట్టుంది కదా. ఇప్పుడు అర్థమైంది కింద నుంచి ఎందుకు జోళ్ళు ఇసిరేసారా అని. ఏమండి అనసూయ వేసే డ్రెస్సులు వేసుకొని మీ ముందు ఒక్కసారి నిలబడాలని నా జీవిత కోరిక. జీవితంలో చిన్న కోరికలా లేదే, చచ్చిపోయే ముందు చివరి కోరికలా ఉంది. ఏమండి షాపింగ్కి వెళ్దాం. అబ్బా, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు క్యూట్ గా, అందంగా, ఆత్మీయతగా, అనురాగంగా అడిగేది ఇది ఒక్కటేనండి. సరే అక్కడ పర్సు తీసుకో. ఏమండి ఏంటి పర్సు కింద బొక్కేంటండి? పిచ్చిదానా, ఎంత పెద్ద టైటానిక్ అయినా బొక్క పడితే మునగాల్సిందేనే, ఎంత పెద్ద మొగోడైనా పెళ్ళైన తర్వాత వాడి పర్సు చిల్లు పడాల్సిందేనే. ఏమండి బొక్క మాత్రం నేను పెట్టలేదండి. నువ్వు పెట్టలేదే, ఆ బొక్క పెట్టినా నా ఎక్కడా? ఇలా ఆదివారం కదండి ఆడుకోవడానికి వెళ్ళాడు. పిలువండి. ఏమండి ఏంటి? వాడి మామూలు రోజుల్లోనే పిలిస్తే రాడు, పైగా ఆదివారం. వాడు ఇక్కడ రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. చూసారండి, ఛీ
ఈ నెత్తుక్కుంటూ ఒక కన్న తండ్రి వెళ్ళాల్సిన దౌర్భాగ్యం వచ్చిందే. రండి. పద ఎక్కడున్నారు? ఇటు చావు. వచ్చినప్పుడు అన్న పైన నాచపడతాడే కొంచెం రాత లేటవచ్చు తర్వాత మాత్రం పక్క ఏంటన్నా ఆడుకునే కార్లు గాల్లో ఎలా పలగొట్టేశావు? ఆడుకునే కానీ అంచు కానీ రెండు పట్టరా? నన్నే కొడతావురా? రండ్రా. కరెంటీకి నాలాగే జంగా ఉంటుంది. సన్నగా ఉంటుందా? ముట్టుకుంటే షోకే రండా. కదలకుండా కొడుతున్నా. వద్దురా వద్దురా అంటే వెళ్ళే కదా కోట పట్టండి. నన్ను వదిలేనా? నన్ను కూడా బచ్చ పరిగెత్తండి. నన్ను ఎప్పుడు చూసి నన్ను తేలాచున్నాయి. నేను చదవన్నే. నా కొడుకువి నాన్న. కట్టప్ప కట్టప్ప కాదు, నిన్న కన్న నీ అప్పన్రా. ఆయన మీ నాన్న. మీ నాన్న కొట్టేవా? నా కట్టొట్ట నానేనా? నాన్న వాళ్ళ నానేనా? హీరో నానేనా? అంతా ఒకటే. తొత్తి పడేస్తావా? ఏందే ఈడు తొక్కి పడేస్తున్నా అంటున్నాడు. బాబు గారు పుట్టక పుట్టాడు కదా అని ఒక్క నా కొడుకు అని మా నాన్న పేరు పెట్టుకుంటే మా నాన్నని తొక్కేస్తా అంటున్నారా? నీకెన్ని దమ్ములు? అబ్బా, రక్తం దమ్ము బ్లడ్ లో ఉండాలా? అదే నాన్న, ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను పెట్టిన ఫుడ్ వల్ల వచ్చిందిరా. బ్లడ్ మాట తిన్నా ఫుడ్ మాట్లాడమ్మా కానీ బ్లడ్ మాట బ్లడ్ ఇంతంత లేవు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా? బుల్లెట్ తింటా ఉంటది దిక్కు కదా. ఒరేయ్, తండ్రి అంటే గౌరవం లేదా నీకు? నేను ఒక్కసారి అంగలో దిగానంటే నో రిలేషన్. ఏరా తెలియక అడుగుతాను, మన వంశ చరిత్రలో ఇలా బాంబులు పేల్చడాలు కొట్లాట పెట్టుకోవడాలు లేవురా? చరిత్ర పరువు తీస్తున్నావురా? పోతుంది. చరిత్రదే ఉంది నాన్న. చించేస్తే చినిగిపోతుంది, తెంపేస్తే తెగిపోతుందని లొల్లాయి మాటలు చెప్పుకో. ఇప్పుడు అర్థమైందిరా, నా ఇంట్లో ఉండే స్థానం నీకు లేదు. నా పరువు ఎప్పుడైతే తీసేసావో అప్పుడే కన్న తండ్రిగా నేను నీకు, కన్న కొడుకుగా నువ్వు నాకు దూరం అయిపో. వెళ్ళిపోరా, బయటికి వెళ్ళిపో. చిన్నపిల్లడు కదండి, ఒక్కసారికి మన్నించండి. వీడు చిన్న పిల్లాడేంటే? మన వంశంలో ఎప్పుడూ లేనట్టుగా నలుగురు నేసుకొని గొడవ పడుతున్నారు. అసలు ఈ నలుగురిని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తున్నావురా? గెలిచినప్పుడు చపాతీలు కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు బుట్టం తట్టేవాళ్ళు. అది ఉండాలేనా? ఏమంటున్నాడు ఈడు? అదే భుజం తట్టే వాళ్ళు నలుగురు ఉన్నారంటున్నారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, గెలవనప్పుడు భుజం ఇప్పుడే తట్టేవారు. ప్రాంప్టింగ్ ఆర్టిస్టులు ఎక్కువై జబర్దస్త్ లో చస్తున్నావంటే ఈడో కూడా వచ్చి పడ్డాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు, ఆయన ముందు నేను కడిగి పడేస్తా. అబ్బా, ఏంట్రా? లోపలికి వెళ్ళి దాక్కోవాలా? ఎందుకురా? మొన్న నువ్వు చచ్చిపోయిన తుట్టి యూ పెట్టా. నేను చచ్చిపోయానని 2 days లీవ్ పెట్టాడంట. డాడీ అంటే గౌరవం లేదు, భక్తి లేదు. ఇంకా రాకురా, నా ఇంట్లోకి రాకురా ప్లీజ్. వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. రాకేష్ గారు, ఏంటండి టండి? సార్ మీ వాడు వల్ల మా వాడు చూడండి సార్ ఎంత సన్నంగా అయిపోయాడు. ఎందుకు? నేను పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తుంటే మీ వాడు తినేసి ఎంత లావ్ అయిపోయాడు చూడండి సార్. యారా, వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటే రాబట్టే నేర్పిన్నా. అదయ్యా, తప్పే ఉంది. పెట్టడమే కాదు, తిన్నా ఎలా అనేవాళ్ళో కూడా నేర్పించాలి. ఒక్కరోజు 2 రోజులు నేర్పుతారా, సంవత్సరాలు తరబడి నేర్పర్రా. ఏంటి నాన్న ఇదంతా? పిల్లాన్ని పెంచడం
కాకపోతే మూసుకొని కూర్చోవాలి కానీ మా ఇంటి మీదకి పంపకూడదు. ఏం చేశాడండి? ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? స్వచ్ఛ భారత్. ఏంటి? స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. నీ దుంప దగ్గర స్వచ్ఛ భారత్ అంటే లేని మొక్కల్ని పెట్టడం నాన్న, ఉన్న మొక్కల్ని పీకడం కాదురా. అయినా మీ అందరికి చెప్తున్నా, మా వాడు చేసింది తప్పే కాదు. మీ వాడు చేసింది తప్పు కాదు, నీది తప్పు. రేయ్, నిన్ను కన్నందుకు, ఇన్ని తిట్లు తింటున్నందుకు ఇంకోసారి నిన్ను ఏమి అంట, నన్ను క్షమించురా, క్షమించు. నానా ఏంటి? దైవాల్లో నా నచ్చిన ఒకే ఒక పదం, క్షమించటం. స్నానం చేసినంత ఈజీగా దానం చేయడం ఈ ఫ్యామిలీ ప్రత్యేకత. మరి ఇవాళ ఏం దానం చేయబోతున్నారు చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏంటండి అలా చూస్తున్నారు? మా నాన్న ఒకడికి ఇచ్చి కన్యాదానం చేశాడు. ఆడేమో మొత్తం ఇల్లంతా దానం చేశాడు, ఆఖరి నా చేతితో సహా. అందుకని తర్వాత తెలిసింది ఆడిది పెద్ద దానాల ఫ్యామిలీ అని. ఇంత ముందు 2 చేతులు ఉంటే చపాతీ చేసుకునేదాన్ని, ఇప్పుడు ఒక చేత్తో ఉప్మా చేసుకుంటున్నాను. మాదేగుళం తల్లే అమ్మా, మాదేగుళం తల్లే అమ్మా, మాదేగుళం తల్లే. బాబు అలగరుస్తున్నాడు నాన్న. అరిచింది నేనమ్మా, మాదేగుళం తల్లే. మీదే నాకేం తెలుసు బాబు. తల్లే మాదేగుళం తల్లే. ఓ అడుక్కున్నాడు వా. బాబు మా ఇంట్లో ఏం వంట వండలేదు నాన్న, బయటికి వెళ్ళిరా. అలాగని మాకు తల్లే, ఏదో ఒకటి పెట్టి తల్లే. ఏమీ లేదు బాబు ఇంట్లోనే. ఆకలి అవుతుంది తల్లే, ఏదో ఒకటి పెట్టి తల్లే. ఏమీ లేదని చెప్తే అర్థం అవదా? అన్నం తిని ఒక రోజు అయింది తల్లే, ఏదో ఒకటి పెట్టమ్మా. ఏదో ఒకటి పెట్టాలా? ఇల్లు ఇదేంది ముద్ద అడిగితే ముద్దు పెట్టింది తల్లే. అన్నం నేను 2 రోజులు అయిందమ్మా. 2 రోజులు అయిందా? ఓ తల్లి, అన్నం తిని 1 రోజులు అయిందమ్మా. అమ్మా నువ్వు ఆగే, నేను పెడతా ముందు. వద్దు బాబాయ్. ఏం లేదని చెప్తుంది కదా. అలా అనకు బాబాయ్, ఆకలి అవుతుంది బాబాయ్. అలా అడుక్కున్నాడు, ఏం నాటకాలు చెప్తున్నావు? ఏదో ఒకటి పెట్టి బాబాయ్. చెప్పుతో కొడతా. వచ్చాడమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? ఆడు అడుగుతుంటే అరుస్తున్నాను. ఆడు మళ్ళా సాటి మనిషి, వాడికి మళ్ళాగా 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయిరా. మనందరికీ ఒకటే ఉంది, నువ్వు చేసి అదో పనుల వల్ల. మాదాకొళ్ళం బాబాయ్. అబ్బా ఎంత వినసంపుగా ఉందిరా అరుపు. అరే ఆ పలుకు వింటోండి నీకేమనిపిస్తుంది? నీకు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో మనకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తున్నా. ఏమన్నా? ఏం లేదులే, బాగుంది అంటున్నాను. బాబయ్య మీరు ధనరాజులాగా ఉన్నారు బాబయ్య. అన్నం పెట్టాడు బాబయ్య. ఏ అన్నం పెడుతున్నాగా, పెట్టచ్చుగా. ఇంట్లో వంట ఉండలేదు ఇంకా. ఏదో ఉంటుంది పెట్టు. ఏమీ లేదు. ఏదో వెతికే. ఇంట్లో బియ్యం తప్ప ఏమీ లేవండి. ఆ బియ్యమే వాడికి. ఫ్యామిలీ ఎలాంటిది, దానాలు చేస్తాం. బాబయ్య బియ్యం వేశారు బాబయ్య, చేత్తో కూరగాయలు కూడా వేసి బాబయ్య. చూస్తావేంటి? తీసుకురా. మనం తినాలి కదండి కూరగాయలు. గడ్డి తిన్నావే. నేను వెళ్ళి చేసిన గడ్డే తింటున్నాను. బాబయ్య బియ్యం వేశారు, కూరగాయలు వేశారు బాబయ్య, వండుకోవడానికి. ఆ గ్యాస్ స్టవ్ గ్యాస్ కూడా ఇస్తారా? అలవే కాదు, తీసుకొచ్చి ఈ వాడికి. ఏంటన్నా అన్ని అడిగిచ్చేది మనం ఏంటంటాం? ఏదో తింటాం, అడుక్కొని తింటాం. మీరు ధనరాజులాగా ఉన్నారు బాబయ్య, మా బిడ్డకు ఒక సట్టి తెచ్చుకోపోతాను బాబయ్య. ఏంటి కొడుక్కి షర్ట్ లేదా? లేదు బాబయ్య. అంటే ఎండకి ఎండుతాడు బాబయ్య, వర్షానికి తడుస్తాడు బాబయ్య, చలికి పొడుగుతాడు బాబయ్య. జబర్దస్త్ చూస్తే నవ్వుతాడు కూడా. నువ్వు ఏదో పంచలేక నాన్సింగ్ ఏంటి మధ్యలో? అరే పట్టుకో, ఇది మీ కొడుకు షర్ట్లు ఎంతేగా? లేదు బాబయ్య. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవునరా, నాకు పిచ్చే. దానం చేయాలంటే నాకు పిచ్చి, దానం తీసుకునేవాళ్ళంటే నాకు పిచ్చిరా. నాన్న
పిచ్చోళ్ళు చేయొద్దు. ఆడ ధర్మరాజు అని చెప్పని చెట్టు ఇచ్చావు, అమ్మ ద్రౌపది అందరూ చేరిచ్చేద్దాం ఏంటి? నువ్వు కవితలో కనబడుతున్నావు. ఏంటి ఉన్నది ఒకటే చీర లోపల, అది కూడా ఏం కట్టుకోవాలి నేను? పెరట వెనకాల అరటి చెట్లు ఉన్నాయి కదా, ఏదో అరటి మొక్కలు కట్టుకో. ఏం కట్టుకోవాలి? మొత్తం అడిగినా కానీ నాకు కట్టారుగా, ఇగో చెప్పుతో కొడతాను ఆడగలడు. ఏంట్రా ఊరుకోనన్నా ప్రతి దానం దానం అని చెప్పి అందరికి ఇచ్చి పడుతుంటూ ఉంటాం. మనం దారాలు ఇచ్చే వంశం రా. మన వంశం గురించి తెలియదు. మన వంశానికి ఉన్న పేరేంటి, ప్రతిష్ట ఏంటి, చరిత్ర ఏంటి తెలుసుకుంటే గుండాగి తెస్తావురా నువ్వు. సూర్యవంశం అంత పెద్ద రక్త చరిత్ర. ఏమన్నా ఏం లేదు, ఆ సూర్యవంశం నువ్వు వెంకటేష్ బాబు అంటాడు, అన్ని దానం చేసి పడుతూ అంటున్నా. నువ్వేనా ఫోన్ చేసింది? అవునయ్యా. అదిగో బాటిల్ అక్కడ నుంచి తీసుకువెళ్ళరా. వెళ్ళు. ఏంటండి క్యారెట్ జ్యూసా? కాదు, బ్లడ్ అది. బ్లడ్ ఆ. దేనికి? వాళ్ళ తమ్ముడు ఎవరికి యాక్సిడెంట్ అయిందంట. వాడికి యాక్సిడెంట్, బ్లడ్ పోయింది. బ్లడ్ కావాలయ్యా నాకంటే మనసు చెల్లిపోయి బ్లడ్ తీసి. ఈ వయసులో బ్లడ్ ఇస్తే మీ ఆరోగ్యం ఏమోనండి? నా ఆరోగ్యం పోతుందని నీ బ్లడ్ ఇచ్చానే. నా బ్లడ్? అవును. నీ దారుణం శృతి మించిపోతుంది అన్న. అది దారుణం కాదు నాన్న, దారుణం చేసి పడుతున్నాడు. నీకేం తెలుసురా దానాల గురించి? దానాలు చేసేటప్పుడు అవతల వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం, దానం చేసేటప్పుడు చేత్తో కాదురా మనసుతో చెయ్యాలి. దానాలు చేసేటప్పుడు అవతల ముఖం వెలిగిపోతుందిరా. ఆడి మొహంలో ఎలుగు చూడడానికి నన్ను నగ్నంగా చూసుకోవాల్సి వస్తుంది రోజు. అది దానం అంటారా దాన్ని? ఊరుకోనన్నా. నీకు విషయం తెలుసా? నేను ఎన్ని 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 దానాలు చేస్తే నువ్వు పుట్టావురా? అమ్మా మన నాన్న నీడు కదా. అలా కాదు బాబు, మా నాన్నడి కన్యాదానం చేశాడు, ఈ నాకు గర్భదానం చేశాడు, నువ్వు పుట్టావు. అవును. ఓ పెద్ద గొప్ప దానాలు చేసేవాళ్ళు అందరూ చేస్తారు ఇక్కడ దానాలు. ఏయ్! దొంగన మా ఇంటికి దొంగతనం కొత్త మా నాన్నే మొత్తం దొబ్బుకెళ్ళిపోతాడు. ఆడు మేము చేయబడితే చెయ్యి నరికేస్తాను నేను. రారా నువ్వు. ఆల్రెడీ నన్ను నరికేశారు కదా. ఏమేంద్రా నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు దొంగతనం చేస్తున్నావు? నన్ను అడిగితే ఇస్తారు కదరా. దానాల వంశం ఇక్కడ. ఏం కావాలో చెప్పు. ఎంత మంచోళ్ళు సార్. సార్ తలకేమైంది సార్? అదే చెప్పాలంటే ఒక చిన్న పిల్లాడు వచ్చాడు నా దగ్గరికి. సార్ నేను చదువుకోలేకపోతున్నాను, బాగా చదివి ఎగ్జామ్ రాస్తూ ఉంటే రిజల్ట్ రావట్లేదని పదే ఏడిస్తే నా మెదడులో సగం మైండ్ వాడికి ఇచ్చేయండిరా. ఏంటి బ్రెయిన్ ఇచ్చేసారా? అవునరా. మీరు ఎంత మంచోళ్ళు సార్. మీరు 2 కాళ్ళకి దండం పెట్టాలి సార్. డి ప్రోగ్రామ్ డాన్స్ మాస్టర్ బాగా డాన్స్ చేసేవాడు. ఒకప్పుడు బయటకు వెళ్తే యాక్సిడెంట్ లో కాలిపోయింది. కాలిపోతే బాగా డాన్స్ చేసాడు, బాగా ఇబ్బంది పడుతూ ఉంటే నా దగ్గరికి వచ్చాడు. నా కాలు నరికి వాడికి ఇచ్చాను. అప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కొడుతున్నాడు రా వాడు. ఎంత మంచోళ్ళు సార్. సార్ మీ కాల్ సంగతి ఓకే, మరి అమ్మగారికి చెయ్యేది లేదు సార్. ఆడ డాన్స్ చేస్తుంటే క్లాప్స్ కొట్టడం కూడా చేయలేకపోతే నా చెయ్యి ఇచ్చేసాడు. బాబుకి ఏంటి సార్ కన్ను ఒకటే ఉంది. ఆడెవడకో ముందు చూపు లేదా నాకు ఉన్న చూపు తీసి ఇచ్చాడు సార్. మరేమనుకున్నా? మా ఇంట్లో వండుకోవడానికి పాత్రలు లేవు సార్. మా పాత్రలు తీసుకెళ్ళు. పాత్రలు అడిగిచ్చేత మనం ఎందుకు వండుకొని తింటాం? మన దేంట్లో బొచ్చులో వండుకుందాం. హలో, గాంధీ హాస్పిటల్ నుంచా? 2 కిడ్నీలు, 2 కళ్ళు, 1 హార్ట్. సరేనండి, వస్తాను సార్. సరేనండి. సార్ 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 దండం పెడతాను సార్. వద్దండి సార్ ప్లీజ్ సార్. ఇక్కడే ఉన్నాను. ఓకే సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాడు. యారా నీకు దానం చేస్తే మాత్రం తీసుకుంటా, వేరే మాత్రం దానం చేయవా నువ్వు? అదేంటి సార్? చేయవా నువ్వు? చెయ్యను సార్. చేయవా నువ్వు? అప్పారావు గారు, మా నాన్న తీర్థయాత్రకు పోయాడండి. అక్కడే చనిపోయాడు. కాల్చడానికి శవం కూడా కనపడలేదండి. ఏంట్రా సుబ్బే? నాన్న పోయాడా? పోయాడండి. అంటే మీ నాన్నకి నీకు శవం కావాలా? శవం కావాలండి. అమ్మా నీకు మ్యాటర్ అర్థమైందా? అర్థమైంది. శవం కావాలంటే అదే నాకు అర్థమైంది. దానాల ఫ్యామిలీకున్న పేరు, చరిత్ర, ప్రతిష్ట దేశాల్లో మారు. తీసుకెళ్ళి బాబు, సెవెన్ తీసుకెళ్ళి, ఇది కూడా తీసుకెళ్ళి. ఎలక్షన్ టైంలో గెలుస్తామా లేదా అన్నదానికంటే చెక్ పోస్టుల దగ్గర దొరుకుతామా లేదా అనేదే పెద్ద టెన్షన్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ స్టేజ్. కృష్ణ మనోహర్ ఐపీఎస్.
సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది సార్. అలా మొగ్గలేసుకొచ్చారేంటి? ఫస్ట్ మొగ్గలేసుకుంటూ రావాలని మొక్కున్నా. అదే స్కిట్ కొడుతున్న మొక్కొచ్చు కదా. ఎక్స్ట్రా చేయి. ప్రాబ్లం ఏంటి కానిస్టేబుల్? వాడు మనకి లంచం ఇస్తా అంటుంది సార్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించే 4వ సింహం ఎవరు? సాయి కుమార్. సాయి కుమార్. మధ్యలో సాయి కుమార్ ఎందుకు వచ్చారు? ఇది హ్యాండలే కదా. ఓహో, షూట్ కేసు సార్, నేను షూటింగ్ వెళ్ళాలి సార్. కన్సల్ చెక్ చేయి. అక్కడ దేనికి సార్ ఇది? ఉంచుకోరా. దేనికి సార్? కొనుక్కోరా బాబు, నీకు అన్నం పెడతాను రే. కనీసం బొక్కలని ప్యాంటు వేసుకోరా. సమ్మర్ కదా సార్, కొంచెం ఫ్రీగా ఉంటుందని అలాగే. ఎవరా నువ్వు? ఈటైనా చేస్తున్నావు? అర్జెంట్ పని. సూట్ కేసు ఏంట్రా? మనీ పంపిణీయా? మీకు అంత డౌట్ వచ్చి చెక్ చేసుకో సార్. చెక్ చేయరా. సార్ కట్టాలి కట్టాలి, నోట్ల కట్టాలి సార్. ఎక్కడరా మనీ? చెప్పరా అక్కడికి. ఎవరిది? ఏడుస్తున్నందుకురా? మనీ చెప్పు. హార్ట్ అటాక్ వచ్చి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే కిడ్నీ కొనడానికి వెళ్తున్నా సార్. హార్ట్ అటాక్ రావడం ఏంటి, బ్రెయిన్ ఆపరేషన్ అంటే కిడ్నీ కొండ వెంట నాకు అర్థమైనా చెప్పరా. నిన్న రాత్రి మా అమ్మగారు హృదయకాలం సినిమాకి వెళ్ళారు సార్. ఎందుకు వెళ్ళారా? దాంతో బ్రెయిన్ డ్యామేజ్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది సార్. మరి చూసుకోవాలి కదరా. మా అమ్మ శకలక శంకర్ ఫ్యాన్ సార్, అందుకే సినిమాకి వెళ్ళింది. శకలక శంకర్ ఫ్యాన్ అయితే ఈ సినిమా వెళ్ళడం ఏంట్రా? ఇద్దరు ఒకేలా ఉండేసరి కన్ఫ్యూజ్ అయింది సార్. అయితే ఇప్పుడు ఏంట్రా, ఏం చేయాలరా? ఆపరేషన్ కి డబ్బులు తీసుకెళ్తుంటే మీరు పట్టుకు ఆపరేషన్ మనీ సరిపోతా? సరిపోవచ్చు సార్. సార్ ఈసారి సినిమాకి వెళ్ళినప్పుడు చూసుకురాలి మనం. నేను వెళ్తాను సార్. ఎంత పగిలిపోతే సరేగానే బ్యాగులేండి. సరే, బ్యాగ్లో ఏం లేదు సార్. దాస్తానంటరా? సార్ బ్యాగ్ సార్, బ్యాగ్ అంటే ఏదో ఉందా కానిస్టేబుల్? సార్ బ్యాగ్ ఓపెన్ చేయి. జాకెట్లు ఏంటి, చీరలు ఏంటి, లంగాలు ఏంటి, ఏం చేస్తారు నువ్వు? నా పేరు రామ్ ప్రసాద్ సార్, జబర్దస్త్ ఆర్టిస్ట్ సార్. లేడీ గెటప్ ఎక్కువ వేస్తుంటాను సార్, షూటింగ్కి వెళ్తున్నాను సార్. రే సిగ్గులేదు రెడీగా పెళ్ళికి. సిగ్గేట్ సార్, అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంటారు సార్. ఎందుకురా? మన పండగ మా అత్తారింటికి వెళ్తే మా అత్తగారు 2 పట్టుచీరలు పెట్టారండి, ప్యాంటు చెట్టు మానేసి. మరి పెట్టండి రా, లేడీ గెటప్ వేస్తుంటే. మా ఇంటి పక్క వాళ్ళు ఆడవాళ్ళందరూ బాబు రామ్ ప్రసాద్ షాపింగ్ వెళ్దాం వస్తాను అడుగుతున్నారు సార్. కాదురా. రేయ్ 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 ఎవరా? అమ్మగల ఉందిరా. అమ్మకి బానే ఉంది సార్. మరి సూట్ కేసు ఏంట్రా? అమ్మ ఇడ్లీ సాంబార్ తింటానంటే 5 లక్షలు తీసుకెళ్తానా సార్. లాస్ట్ టైం అమ్మ ఇటలీలో ఇడ్లీ తింది సార్. అది కావాలంటే 3 లక్షలు పెట్టి అక్కడ నేను తెప్పిస్తున్నాను సార్. మరి మిగతా 2 లక్షలు ఏమిరా? సౌత్ ఆఫ్రికాలో సాంబార్ ఫేమస్ అంట సార్. సరిపోతాయంట్రా? సరిపోవచ్చు సార్. కానిస్టేబుల్ ఒకసారి ఇచ్చక స్కిట్ మొత్తం మలేషియాలో మసాలా దోశ ఫేమస్ రా. ఒకటి నా పేరు చెప్పి అమ్మకి తెప్పించు. సార్ నేను వెళ్తాను సార్. జబర్దస్త్ ఏం చేస్తుంటా ఇంకా? నేనేం చేయనండి, అంతా మా టీం లీడర్ సుధీర్ గారు సినిమా చేస్తారు, నాకే చిన్న గెటప్ ఇస్తారు, అది లేడీ గెటప్ అని. మరి ఆ పుట్టుడు ఉంటాడు. ఆ సన్నిగడికి డైలాగులు ఉండవు బాబు. మరి నేను పెట్టుకోవచ్చుగా. సన్నిగడికి డైలాగ్ మీడిగా ఇస్తామండి క్యారెక్టర్. జబర్దస్త్ లో చూడాలి నిన్ను
ఎలా ఉంది రాముకి? అమ్మా ఇడ్లీ ఒక్కటే తింది సార్. ఆ మూట ఎందుకురా? మా ఇంటి దగ్గర బస్సు లారీ 2 గుద్దుకున్నాయండి సార్. బస్సు లారీ గుద్దుకుంటే డబ్బులు ఎందుకురా? ఆ రెండింటి మధ్య మా తమ్ముడు ఉండిపోయాడు సార్. అయ్యో ఇంకెంత కష్టం వచ్చిందిరా. ఇప్పుడు తమ్ముడికి ఏం చేయాలి చెప్పు? అన్ని మార్చాలండి సార్. అన్నీ మార్చాలా? అన్ని మార్చాలి. దొరకనివి మార్చమంటున్నారే. ఈ మధ్య అన్ని దొరుకుతున్నాయి సార్ మార్కెట్ లో. మనీ సరిపోతే సరిపోవచ్చు సార్. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చి ఆ 2 కార్లకి రిపేర్ చేయించు. నేను వెళ్తాను సార్. ఎక్కడికి వెళ్తారా? ఇక్కడ ఉండు. జబర్దస్త్ లో కామెడీ చేస్తుంటావు కదా? అవును సార్. ఏదో జోక్ చెప్పు. సుధీర్గా టీం లీడర్ అండి. నేను జోక్ చెప్పమన్నా. ఆడు అందుకే నవ్వాడండి. జోక్ కాకపోతే ఆ టీం లీడర్ అండి. ఎరా టీంలో ఉండాలి లేదా? ఎరా రా ఎవరా నువ్వు రారా? సార్ తమ్ముడు ఎలా ఉన్నాడు? తమ్ముడికి ఎలా అవుతున్నా? అన్ని దొరికాయి సార్, ఒక్కటి దొరకలేదు. ఏంట్రాది? గుండెకాయ సార్. ఆ డబ్బులు ఎంత ఉన్నారా? ఇంగ్లాండ్ లో నిమోనాలు గుద్దుకున్నాయండి సార్, అందుకే ఈ డబ్బు. మధ్యలో తాతున్నాడా? లేడు సార్. మరి ఏమైనా చెప్పరా? ఇంగ్లాండ్ లో గుద్దుకున్న నిమోనం రక్కొచ్చి ఇండియాలో మా తాతకి తగిలింది సార్. అయ్యో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు సార్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అంటారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. ఏమో సార్, కొత్తగా వచ్చింది బ్రెయిన్ కావాలండి సార్. మరి ఇప్పుడు ఎలాగరా? నా బ్రెయిన్ ఇచ్చేస్తారా సార్? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు బ్రెయిన్ లేదు అన్నాడు సార్. ఇప్పుడు నా బ్రెయిన్ మా తాతకిచ్చి నాకు బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకుంటా. నీకేమైనా పిచ్చా? లేదు. ఎందుకు అలా చేస్తున్నావు? తాతంటే పిచ్చి. నేను వెళ్తాను సార్. ఇంకా జబర్దస్త్ ఏం చేస్తావు చెప్పు? లేడీ గెటప్ వేస్తుంటాను సార్. ఏది రెడీ పర్ఫార్మ్ చేయ ఒకసారి. పేమెంట్ లేకుండా పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు కంటెంట్ నోడికి పేమెంట్ ఎందుకురా? ఏం లేదు సార్. లేడీ గెటప్ అంటే జస్ట్ నోట్లో వేలు పెట్టుకుని ఇలా సిగ్గుపడాలి సార్. కింద ఇలా కదంటే పర్ఫార్మెన్స్ అంటే అది కాదు. ఎలా సార్? నేను బయటికి ఇదిరా పర్ఫార్మెన్స్ అంటే ఇదిరా పర్ఫార్మెన్స్ అంటే. అబ్బా 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 మా సీనియర్ కన్నా బాగా ఓవరాక్షన్ చేస్తున్నాను. సీన్ గా నేమనుకో. ఏం సార్? ఎందుకంటే నేను వాడు ఫ్యాన్ ని. ఓహో మీరు ఆడిపోయానా? మొన్న నాగబాబు అని బుల్లిదర్ కమలాసన్ అన్నారు. ఈ విషయం కమలాసన్ గారు తెలిసి సినిమాలు చేయడం మానేశారు. సంపూర్ణేష్ బాబు సినిమా చూసి ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది. కావచ్చు చూడు, వాడు పెట్టగా చెప్తాడు. ఒక వస్త్రాలు ఉండండి. ఈసారి బి ఎలక్ట్ సార్. రాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ పోయారు సార్. మా అమ్మ ఒక్కటే కోలుకుంది. మా అమ్మ లాస్ట్ కోరిక సంపూర్ణేష్ బాబుని చూడాలంటే, అందుకే అమెరికా వెళ్ళడానికి 500 కోట్లు తెచ్చుకున్నాను. 500 కోట్లు? అమెరికా వరకు ఎందుకురా? సంపూర్ణేష్ బాబు చూడండి మణికొండలో కచ్చి పట్టుకుని తిరుగుతూ ఉంటారా? సంపూర్ణేష్ బాబు ఇప్పుడు హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ తోని కొబ్బరి మట్టాన్ని సినిమా తీస్తున్నాడంట సార్. ఏం మట్ట? కొబ్బరి మట్ట. ఏం మట్ట? కొబ్బరి మట్ట. తాతి మీ తాత రెక్క సాంబార్ 2 లక్షలు ఎక్కడి నుంచి? ఎరా ఎవడ చెప్తారా కథలు పట్టలు ఇటారు? హలో హలో ఏమైంది సార్? ఉద్యోగం ఓడింది. ఏమైంది సార్? ఏమైంది సార్? పోయింది. ఉద్యోగం పోయిందా? ఉద్యోగం పోతే పోనండి సార్. మా టీంలో సీనియర్ డిస్ మిమ్మల్ని పెట్టుకుంటా పదండి పెట్టుకుందాం. ఇందాక గెటప్ చేశారు, అలా చేయండి సార్. లేడీ గెటప్ అలా వచ్చండి. అంతే అంతే మీరే.
ఎన్నో. అందరిది ఒకే ఒక క్వశ్చన్, చంద్ర ఎక్కడా? ఇంకెక్కడండి, వచ్చేస్తున్నాడు ఈ స్టేజ్ పై. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. Come on, everybody. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వీడేం వస్తారనుకున్నాడా? మళ్ళీ వచ్చానుగా, మొత్తం చూసా. నా మీద పంచులు ఎవరెవరేశారో అందరిని చూసా. అందరికి ఉంటది రాములా, ఇంకా అందరికి దాగుడు మూతల దండాకోరే. వెల్కమ్ టు జబర్దస్త్. ఫ్రెష్ డ్రెస్, ఫ్రెష్ స్కిట్, ఫ్రెష్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. రీఎంట్రీ కదా, నా రాశి ఏంటో ఒకసారి చూసుకుంటా. మళ్ళీ పడిపోయిన రూపాయి. ఏమండి నాగబాబు గారు, ఈ రూపాయి పడిపోతే ఎందుకంటే తీసుకోవట్లేదు మనం? ఆ రూపాయి ఎక్కడ పడిందో చెప్పండి, నేనే వెళ్ళి తీసుకుంటాను. టమాటా కిలో టమాటా 10 రూపాయలు. ఈ ఒక్క న్యూసే బాగుంది నా టమాటా. బాబు మా పని మనిషి టమాటా. ఏంటే నా టమాటా? నీకెప్పుడు టమాటా గొడవే. చంద్రబాబు, మన వీధికి పింఛన్ ఆఫీసర్ వచ్చాడు, ముసలోళ్ళకి పింఛన్ రాస్తున్నారు. మన ఇంట్లో ముసలి టమాటాలు ఎవరున్నారే నా టమాటా? ఎవరు లేరో నాకు తెలుసు చంద్రబాబు. మనమే ముసలోళ్ళు గెటప్ వేసుకొని పింఛన్ రాయించేసుకుందాం. ఒక్కొక్కరికి 15,000. నీ టమాటా. టమాటాకే టమాటానా? పట్టుబడతానేమో. ఎలా పట్టుబడతాం చంద్రబాబు? మీ అక్కక 45 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు, అంటే ముసిల్దాంతో సమానం. నీ భార్య ఒక్కసారి మేకప్ చేసి చూడు. ముసలి టమాటే. నీకు పెళ్లి 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక్క టమాటో కూడా లేదు. టమాటా పగలొద్ది, ఏమనుకుంటున్నావో? చంద్రబాబు, మనం ముసలోళ్ళ గెటప్ వేసుకునేసి పింఛన్ రాయించేసుకుందాం. అర్థనంటావా? అయితే పదానా టమాటా. నీ పింఛన్ తీసుకున్నావా? నీ పింఛన్ తీసుకున్నావా అని అడుగుతున్నా. తనకు చాలా అవసరం. నిన్నే పింఛన్ తీసుకున్నావా? నేను తీసుకోను. తీసుకో, ఏ టైం ఖర్చులో కన్నా పనికొస్తాయి. రోజా గారు మీరెందుకు నవ్వుతున్నారు? పింఛన్ ఇవ్వడానికి ఆఫీసర్ ఇంటికి రమ్మారనట. నాకు ఇంకా టైం ఉందిలే. ఏ మీ తోటి వాళ్ళంతా పింఛన్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటున్నారుగా. హే घर में అరే గిడ్డే సాలే క్యూ బడకరా, క్యూ బడబడ కరా ठहरे क्या चाहिए आपको? నాకు హిందీ ఇంతే వచ్చండి. నాకు కూడా ఇంతే వచ్చు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేను ఉన్నాను కదా. నా టమాటా ఏం కావాలో చెప్పు. మీ టమాటా నాకెందుకండి, నేను పింఛన్ ఆఫీసర్ని. ఓ మీరు పింఛన్ ఆఫీసరా? అక్క, పింఛన్ ఆఫీసర్ వచ్చాడే. మా అక్క 115 సంవత్సరాలు. నా టమాటా ఎవరికైనా నోట్లో పళ్ళు సెట్ డూప్లికేట్ ఉంటది, మా అక్కకి 4 కూడా డూప్లికేట్. నా టమాటా ఎందుకో బాగా తగ్గుతుంది మీ అక్క. అక్క ఎంత తగ్గినా 15,000 కంటే ఎక్కువ. అవును, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఐదుగురా? ముసలి వాళ్ళు ఎంత? ఐదుగురు ముసలి వాళ్ళ. మీ కొడుకులు కూతురు లేరా? ఉండే సునామీలో కొట్టుకుపోయారు టమాటాలు. మరి మీరెందుకు మిగిలారు? పింఛన్ కోసం. పింఛన్ కోసం మిగిలారు. సరే, ఇద్దరు ముసలి వాళ్ళేరి? వాళ్ళు పోయిన వారమే బెడ్రూమ్ నుంచి బయలుదేరారు. ఇక్కడ రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆన్ ది వే. అందరూ ఈ కర్ర పట్టుకొని నిలబడండి. నా టమాటా వయసు బాగా ముదిరిపోయింది కదండి. నా టమాటా వాళ్ళ బోన్ల జాయింట్ లో గుజ్జు అయిపోతే పేస్ట్ వేసి ఫిలప్ చేశాను. నా టమాటా. వీళ్ళంతా ఎవరు? అది నా భార్య హారతి. హారతి 115 సంవత్సరాలు. ఇది భారతి, మా ఇంటి పని మనిషి. 110 సంవత్సరాలు. విశ్వాసానికే మారు పేరు నా టమాటా. అర్థమై ఉంటది, ఇప్పుడు అర్థమై ఉంటదిలే. ఇది మా అక్క 130, నేనేనో 110 సంవత్సరాలు. నా టమాటా. అందరూ సెంచరీ అయిపోయిందన్నమాట వయసు. అవును నా టమాటా. కానీ గవర్నమెంట్ 100 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే పింఛన్ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేసింది. ఓహో, మరి మాలాగా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమి ఇవ్వమని ఆర్డర్ చేసింది మీ గవర్నమెంట్? నా టమాటా
ఈ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయమని ఆర్డర్ పాస్ చేసింది. ఎవర్రా నీకు చెప్పింది నా వయసు 130 అని? ఇదిగో ఆపేశారు, నా వయసు 95. ఇదిగో డి కార్డు. నాది 94 అన్నారే, 98 అన్నారే. నాది 99. ఇదిగో డి కార్డు. డి కార్డు ఏంటి? దీన్ని ఐడెంటి కార్డు అంటారు. ఇక్కడ అయ్యేవరకు సరిగా ఉందన్న టమాటా. ఇంత ముందు అందరూ సెంచరీ దాటారు, ఇప్పుడేంటమ్మా బార్డర్ దాటట్లేదు. అంటే వయసు ఎక్కువ చెప్తే పింఛన్ ఎక్కువ వస్తుంది అనుకున్నాం నా టమాటా. వయసు ఎక్కువ పెంచినంత మాత్రం పింఛన్ ఎక్కువ రాదమ్మా, తగ్గుద్ది. ఆ విషయం ఇప్పుడు తెలిసింది కదా టమాటా. అవును, మీ బాడీలో ఏంటి నాన్ స్టాప్ షేకింగ్లు ఉన్నాయి? అంటే మా అక్క యంగ్ లో ఉన్నప్పుడు బోర్వెల్ ఆపరేటర్, బోర్లు వేసి ఆ షేకింగ్ అలాగే ఉండిపోయింది నా టమాటా. మరి ఆ టమాటా భార్య యంగ్ లో ఉన్నప్పుడు బెల్లి డాన్సర్, బెల్లి ఆగింది కానీ షేకింగ్ ఆగలే నా టమాటాకి. మరి ఈ టమాటా పని మనిషి టమాటా కొత్త మగాన్ని చూసిందనుకో షేకింగ్ స్టార్ట్ అవుతుంది నా టమాటాకి. ఇక్కడ కొత్త మొగాడు ఎవరు ఉన్నారు? నువ్వేరా నా టమాటా. నీ పింఛన్ కన్ఫర్మ్. ఎంతసేపు ఊగమంటారు? ఆ పింఛన్ ఏదో త్వరగా ఇస్తే ఈ పర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. పర్ఫార్మెన్స్ అదే పింఛన్ త్వరగా ఇస్తే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అంటున్నాను నా టమాటా. ఇస్తా కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోలే బామ్మగారు. మీరు ఆ వయసులో ఏ ఫుడ్ తిన్నారో ఏమో కానీ ఇప్పటికీ మీ నడుము మీద ఒక్క మడత రాలే. ఎక్కడ పడితే అక్కడ చేయకు. ఆ వయసు మీద పడింది కదా, ఎక్కడ పడితే అక్కడ చేయలేకు. మేము ఆ రోజుల్లో తిన్న ఫుడ్ అలాంటిది నా టమాటా. ఇప్పుడున్న ఆడపిల్లలు చూడు, పెళ్ళి అవ్వకుండానే 3 మడతలు పడుతున్నాయి. అంతా చైనీస్ ఫుడ్ టమాటాలే ఇప్పుడంతా. డబ్బులు ఏదో ఇస్తే త్వరగా వెళ్తావు నా టమాటా. ఇస్తా మీలో ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో చిన్న టెస్ట్ చేసి మరి ఇస్తా. ఎంత పని చేసి ఇదేంటి? హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అంటే ఒక్క ఇంటిగా 2 ఇంటికలు ఊడతాయి. మరి ఇదేంటి సెట్ మీద పడ్డది? మాది ఫ్యామిలీ ఫాల్ కదా, అందరికి ప్యాకేజ్ ఫాల్ లాగా గ్రూప్ ఫాల్ ఉంటుందిలే. అది గ్రూప్ ఫాలా నా టమాటా. మరి ఇదేంటి? మీలాంటి గుర్తుపట్టడానికే ఈ ఆఫీసర్ గెటప్ రా. మీరు గవర్నమెంట్ మోసం చేస్తారా? మీ జీవితాలు జైలు పాలేరా. ఒక్క నిమిషం ఆగు. హలో గవర్నమెంట్, దేనికిరా ఉరి శిక్ష నా టమాటా? దేనికిరా? మరి రెస్పీకి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? రోజా గారికి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? ఈ విషయం మీకు ఎలా తెలుసు? రెస్పీ ఫేస్బుక్ లో పెట్టిందిరా నా టమాటా. ఫేస్ వాల్యూ లేని వాళ్ళతో ఫేస్బుక్ లో ఉంటే ఇలాగే ఉంటది. మేం కాదా జైల్లో నిన్ను పంపిస్తాం నా టమాటా. ఎవరి చెప్పనన్నావుగా, కొట్టేస్తావుగా. డకోటా టీవీ నుంచి తెల్లారిందిరా తెలుగోడా అనే ప్రోగ్రామ్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ద గ్రేట్ మూలశంకరరావు గారు. దీన్ని సమర్పిస్తున్న వారు రాకెట్ రాఘవ. కెమెరా రెడీ? రెడీ సార్. 1 2 3 గో. నమస్కారం, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. డకోటా టీవీలో ఈరోజు కార్యక్రమం తెల్లారిందిరా తెలుగు. ఏయ్ బాబు సార్, ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు ఇక్కడ? సార్ నేను కెమెరామ్యాన్ సార్. నేనేం చేస్తున్నాను ఇక్కడ? అంటే లైటింగ్ సెట్ చేస్తాను. ముందే చూసుకోవాలి. నేను లైట్లు సర్దుకోవడం, వచ్చి మీరు కెమెరా స్విచ్ ఆన్ చేయడం సినిమా ప్రారంభోత్సవం లాగా. మూడు పోయింది మీ వల్ల. పొద్దున్నే మూడు పోగొట్టు సార్. నాకు పద్ధతి కాదు ఇది, పద్ధతి కాదు సార్. ఇంకొద్దు, ఇంకా అయిపోయింది. లివ్ ఇట్ ప్లీజ్. ఓకే, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. మరి డకోటా టీవీలో ఈనాటి కార్యక్రమం తెల్లారి. ఏం చేస్తున్నావే నువ్వు? సరే కొంచెం స్క్రీన్ లో కరెక్ట్ కనిపించట్లేదు సార్. అంటే నేను నాకు తెలియదు ఎలా కనిపిస్తున్నాను. నేను తెలుసుకోకుండా నువ్వు వచ్చేసాను. అద్దంలో మూడు పోయిందే నాకు. సార్ అలా అనకండి సార్ ప్లీజ్. నా వల్ల కాదు సార్ ప్లీజ్ సార్ అలాగ ఇంట్రెస్ట్ పోయింది. ఉద్యోగం చేసేంటి చేయకపోతే ఏంటి? ఎందుకు వస్తున్నామండి మనం? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? లివ్ ఇట్ సార్, వదిలేండి. నాకు మూడు లేదు సార్, నేను చెయ్యలేను. ప్లీజ్, నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్ అలా అనకండి సార్. చదవండి, మీకు దండం పెడతాను. నన్ను చదవనివ్వండి. ఏవే కెమెరా ఆన్ చేయవా? నువ్వు కెమెరా ఆన్ చేయి. నమస్కారం, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. డకోటా టీవీలో ఈనాటి కార్యక్రమం
తలారింద్ర తెలుగోడా ఎవరండి రాశారు ఇది? తలారడం ఏంటండి? ఎవరన్నా తలంటు పోసుకుని కూర్చున్నాడా? కాదు, దావయ్య, చదువు. చూడు చూడు ఇక్కడ చూడు, ఏముందో చూడు. నాకు పోయిందయ్యా, నాకు సార్, సార్, నా సారీ, వల్ల సార్. కాదు. సార్, దూరంగా ఉండి కాసేపు నన్ను వదిలేసేయండి. నాకు అవసరం లేదు, నేను చెయ్యను. ప్లీజ్ కాసేపు వదిలేయండి. ఏంటి మెడిటేషన్ చేస్తున్నాడు అక్కడ. అది మెడిటేషన్ చేసినట్టు లేదు, ఏ జూ పార్క్ వచ్చినట్టు ఉంది. సార్ మూలశంకర్రావు గారు. మూలశంకర్రావు ఏంటయ్యా? మూలశంకర్రావు ఏంటి? మా ఇంటి పేరు మూల, నా పేరు శంకర్రావు. మూల శంకర్రావు లాంటి దీర్ఘం ఉంది ఇక్కడ. రెడీ సార్. ఏమయ్యా సార్ ఎవరైనా గెస్ట్లు వచ్చారా? వచ్చి గంట సేపు అవుతుంది సార్. మీ న్యూస్ అయిపోతే నెక్స్ట్ టైం తీసుకొద్దాం. పిలవండి గెస్ట్ ని పిలవండి. న్యూస్ ఎలాగ మీరు చదవనివ్వరు కానీ గెస్ట్ అన్నా పిలవండి. మరి సార్ గెస్ట్ వచ్చాడు సార్. ఏం చెప్తాడే గెస్ట్? ఆరోగ్య సూత్రాలు చెప్తాను సార్. ఆరోగ్య సూత్రాలు ఏం చెప్తాను? గుండె జబ్బుల గురించి చెప్తుంటాను. గుండె జబ్బుల గురించి ఏం చేస్తుంటావు? సార్ గెస్ట్ అలా కొట్టకూడదు సార్. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటాడు రా? సార్ ఆరోగ్య సూత్రాల గురించి చెప్తుంటాను ఇంటి సార్. దగ్గర ఏం చేస్తుంటాడు అడుగుతున్నాను. ఏం చేయడు సార్. అంటే పని పాట లేకుండా ఏ ఛానల్ ఖాళీ ఉంటే అక్కడికి వచ్చి వాగుతాడు. అవతల ఫ్రాక్చర్ గుండె జబ్బు ఉండదయ్యా. ఈ వాగుడికి పిచ్చవాగుడికి ఆడికి గుండె జబ్బు ఉందేమో డౌట్ వస్తాడు. అనకండి సార్. సార్ ఇంకేం చెప్తారా? ఇంకేం చెప్తావు? చెప్పు. ఇంకేం చెప్తావు? తాజా రాజకీయ పరిణామాల గురించి చెప్తా. అక్కడ న్యూస్ చదువుతున్నాం కదా, మీకు పేపర్ ఉంది. పేపర్ ఉదయం 5 గంటలకు వచ్చేస్తుంది, అయినా సరే 10 గంటలకు చదివి అందరికి వినిపిస్తాం ఇక్కడ. ఏంట్రా చదివే? తాజా రాజకీయ పరిణామాలు. కూర్చొని చెప్తాను. నాకు మూడు పోతుందయ్యా మీ వల్ల ఇలాంటి డకోటాల వల్ల. సార్ బూతులు తిట్టకండి సార్. నాలో నేను తిట్టుకుంటున్నాను, బయటికి వినబడినలేదు కదా. నీ మొక్కం చూస్తే ఎవరంటే సార్ మరి పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. లేదా నీకోసం ఎండబెట్టి తిట్టమంటావా నువ్వు? ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏం చేస్తున్నావు కెమెరామెన్ నువ్వు? సార్ అంటే కెమెరాకి హెయిర్ సరిగ్గా లేదని సెట్ చేస్తా. ఏ సరిగ్గా లేని సత్తున్నావు అంతే కదా. వెళ్ళు. ఈ యాడ్ సీడీ తీసుకొస్తాను సార్ ప్లీజ్. చెప్తానయ్యా, ఒక నిమిషం సీడీ తీసుకొస్తాను. ఆగవయ్యా నువ్వుగా. ఏయ్! సార్ మరి ఎలా తిట్టలేండి సార్? మరి దిగదారి దిగుతున్నాడు. పోతున్నాయి మూడు చచ్చిపోతున్నాయి. నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. ఉద్యోగం చేయబుద్ధి ఎట్లేదు. ఏమైపోతానో తెలియకుంటుంది నాకే. ఆంజీ డకోటా టీవీ వార్తల్లోకి వెళ్తే అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు ప్రజలతో మాట్లాడుతూ నా పరిపాలనలో తెప్పలుంటే క్షమించాలి. సార్ ఎవరు రాశాడు? అది కాదయ్యా, ఇప్పుడు తప్పులుంటే క్షమించాలని ఎవరిని అడుగుతాడు. అవును సార్. నువ్వు ఆపోయా కాసేపు, నువ్వు ఆపు. తెప్పలుంటే క్షమించడం ఏంటయ్యా? నేనేం రాశాను ఇక్కడ? సార్ కాదు, నేనేం రాశాను? అది మీరిచ్చిన స్క్రిప్టే సార్. మరి ముందే చెప్పొచ్చు కదా బాబు. తర్వాత వార్త, బాలీవుడ్ లో అడుగు పెడుతున్న టాలీవుడ్ బామ్మ. అంటే అది బామ్మ కదయ్యా, అది ఏదో హీరోయిన్ కదయ్యా, చూసుకోవాలి కదా మీరు. నేను ఏదో రాస్తాను, స్క్రిప్ట్ అవతల కంప్యూటర్ మీద కొట్టి చూసుకో. నేనేం రాసాను, మీరు ఏం టైప్ చేశారు రా? అది స్క్రిప్ట్ కాదు సార్. ఏంటి మీ ప్రమోషన్ లెటర్. పోయింది, నాకు మూడ్ పోయింది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పుడు. తర్వాత ఏంటి? తర్వాత అది వంటల ప్రోగ్రామ్ ఉంది సార్. ఇది కూడా నేనే చెప్పాలి. చెయ్యి. ఏం చేస్తారు వంటల ప్రోగ్రామ్ అంటే? వంటలో వచ్చాడు అది జుత్తు తట్టుకుని ఏ హోటల్ నుంచి వస్తారు లాక్కు రండి అండి. రాలేదు సార్, నేను చేస్తాను సార్. సార్ ఎక్కడ మరి వంటల ప్రోగ్రామ్ ఎవరు చేస్తాడు? నేను చేస్తాను సార్. నువ్వు చేస్తావా? నేను చేస్తాను సార్. తిట్టకండి సార్. రండి సార్. చెయ్యి దారా, తీ వంటల ప్రోగ్రామ్ చేస్తుంటే చెయ్యి. వంటల ప్రోగ్రామ్ కి స్వాగతం. అది ఇందాలు చెప్పేశాను కానీ నీ పేరు అది చెప్పు. నా పేరు వీడి పేరు రామండి. ఇక్కడ ఆఫీస్ లో పని చేస్తుంటాడు, అసిస్టెంట్ అన్ని ఈడే చేస్తుంటాడు, బాత్రూమ్లు కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాడు. ఇప్పుడు వీడు వంటల ప్రోగ్రామ్ చేస్తాడంటే ఏం చేస్తామో వంటల ప్రోగ్రామ్? ఏం చేస్తావు చెప్పు.
వంకాయ ఈ వంకాయ గాడు వంకాయ కూర చేయడం ఎలాగో చెప్తాడంట. చెప్పు ఏం చేస్తా చెప్పు. కడిగిన వంకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి. వంకాయ కాకపోతే వంకాయ కూర చేస్తున్నప్పుడు దొండకాయ ముక్కలు ముక్కలు చేస్తా. దాన్ని నేను చెప్తాను చూడు. ఏమంటే ఏం లేదండి, వంకాయలు బాగా ముక్కలు చేసి స్టవ్ వెలిగించి బాండీలో పడించి ఉప్పు కారం వేసి చాలా చాలా వేయించితే వంకాయ కూర అయిపోద్ది. ఎలా చెప్పాను? బాగానే చెప్పారు సార్. ఎలా ఉయ్యారాలు, సొగసులు, కడిగి తడిగి అయినా ఈ మాత్రం దానికి ఎందుకురా? ఇంటి దగ్గర వంకాయ కూర చేసుకుని బాక్సులు ఎట్టి కెమెరా ముందు ఎలా తీస్తే వంకాయ కూర అయిపోయింది. అయ్యి ఆ కాగితం ఏంటి? బాగా కలిసిపోయారు కదా, ఇప్పుడు సైన్ పెట్టండి సార్. వీటికి మాత్రం ముందు వస్తారు, సైన్లకి దీనికి. వెళ్ళిపోండి, బయలుదేరండి సార్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది కదా. వెళ్ళిపోండి. అవసరం లేదు, ఆల్రెడీ సైన్ వెళ్ళిపోవడం ప్రింట్ అవుట్ అయింది ఆల్రెడీ అక్కడ. ప్రింట్అవుట్ అయిపోవడం అంటే మీరు మీరు రాసి పెట్టిందన్న మేము ఎలా చింపం ఎలా జాగ్రత్త గుండెల్లో దాచుకుంటాం దీన్ని. మీరు గుండెల్లో కాకపోతే ఇంకెక్కడైనా దాచుకోండి సార్, అది ఊస్టింగ్ లెటర్. మీ పోస్టింగ్ ఊస్తేంది ఎప్పుడు? మరి సంతకం పెట్టినప్పుడు చెప్పరంటే మీరు ఆల్రెడీ లైవ్ లో మొత్తం చూశారంట చైర్మన్ గారు. ఏయ్, ఆగు. ఏంటి ఈ కోట్ మా తీసేసారు. అయ్యో బాబాయ్ స్టూడియోదేనే అవసరం లేదు. మొన్న అవినాష్ వాళ్ళ పెళ్లి సందడి మూవీ చూసాం కదా, ఇప్పుడు అదే హీరో బొమ్మలేలు మూవీ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. మళ్ళీ వచ్చినా అందరూ పోవాలి. ఎందుకంటే ఊరు మనది, ఈ వాన మనది, ఈ గల్లి మనది, అన్ని మనది. బాగుండాలి, అందరూ బాగుండాలి. దొంగ మోహంది. హలో తెల్ల చొక్కా. నిన్నే ఏంటి? ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. తప్పు. కొమ్ముడు పళ్ళకు వస్తాయి, ఆవులకు వస్తాయి, ఎడ్లకు వస్తాయి. మనసులో కొమ్ముడు రావు, కొమ్ముడు రావు. అయ్యో అది కాదు, నీ కొమ్ములు వస్తే బాగుండే, ఇంకోసారి గుద్దు. నువ్వు ఎట్లున్నా బాగుండవు. హలో గుద్దవయ్యా. నేను గుద్దను, అందరూ బాగుండాలి. నా కొమ్ములు వస్తాయి, గుద్దు. నేను గుద్దను. గుద్దు గుద్దు. అయ్యో 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 ఏం చేస్తున్నావు? గుద్దు గుద్దు అంటే గుద్దా మరి. గుద్దమన్నది అక్కడ కాదు, ఇక్కడ. కడుపు సలవాడదా బక్క ముఖం అందనా. అందరూ బాగుండాలి. నీ పేరేంటి? సిద్ధు. నీ పేరేంటి? హసిని. నువ్వు ఏ సెంటు వాడతావు? నేను సెంటే వాడినండి. సెంటు వాడు. గబ్బోహం వస్తుంది, గబ్బోహం వస్తుంది. అంతేనా? అంతే, ఇంకేం లేదు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ₹1 లేదు, పైసలు పైసలు. నా దగ్గర ఉంది, నువ్వు నాతో వస్తే మన ఇద్దరు కలిసి కాఫీ తాగుదాం. అమ్ముతాడు, అమ్ముతాడు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. ఏమన్నావు? నువ్వు వెళ్తాను. 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. 10 నొక్కేసా, 10 నొక్కేసా కాదు, 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. క్యారం బోర్డు ఆడక చాలా రోజులు అవుతుందిరా. రా సిద్ధు, రా సిద్ధు. నిన్న సిద్ధు రారా, క్యారం బోర్డు ఆడుతుంది రారా. నాకు గేమ్ రాదు, నేను నేర్పిస్తాను రారా. కూర్చో. కొట్ట జాగ్రత్తగా పెట్టు. కొట్రా. ఆ ఎర్రకాయ కొట్టు. ఆగు ఆగు, తెల్లకాయని కొట్టు. ఆగరా, ఈ నల్లకాయని కొట్టరా. అది అరే ఆట నేర్పిస్తాను రా. ఈ గేమ్ రూల్ ఏంటి? ఈ కాయలన్నీ వచ్చి ఈ బొక్కలు పడాలి. అయిపోయింది అంతే. నీకు ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం చూసా. ఆ పెళ్లి చేసుకోవాలి, మన వ్యవసాయ పనులు చూసుకోవాలి. అర్థమైందా? టైం తీసుకో, క్లియర్ గా చెప్పోకేరా. ఓకే.
వెళ్ళరా వెళ్ళు క్యారం బోర్డు మొత్తం పగల కొట్టాడు ఎదవా. హలో తెల్ల చొక్క, నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, మళ్ళీ గుద్దు. ఓమో నువ్వా? గుద్దనవసరం లేదు, నా కొమ్ములు వచ్చినా కూడా పర్లేదు. సిద్ధు, ఆ రోజు చాయ్కి వస్తానన్నావు, పైసలు లేవు మళ్ళా. ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ చాలా బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది సిద్ధు, ఇరా నాతో రా. ఇచ్చా దో చాయ్ లావు. సిద్ధు ఇదిగో చాయ్ ఇదిగో. ఇది 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతిగా తాగాలి, అనుకో తాగాలి. అదే బర్రె కుడితే తాగదు. ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు. సిద్ధు మళ్ళీ ఎప్పుడు కలుద్దాం సిద్ధు? సిద్ధు ఐ లవ్ యూ సిద్ధు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ సిద్ధు. అబ్బో నానా ఏం మరిపోయింది, ఏం మరిపోయింది? నీకోసం వెయిటింగ్ చేస్తున్నాను రా. ఇంతకీ ఎవరా అమ్మాయి? రేయ్, నీకు వేరే సంబంధం చూశానని చెప్పాను కదా, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. వద్దు వదిలే. నీ అమ్మాయి పెళ్లి చేసుకుంటా. అదే అమ్మాయి కావాలి. కావాలంటే 7 రోజులు ఇంటికి తీసుకొస్తా. 7 రోజులు తీసుకొస్తావా? తీసుకొస్తా. అరే సరేరా, ఆ అమ్మాయిని 7 రోజులు మన ఇంట్లో పెట్టు. ఆ అమ్మాయి నాకు నచ్చితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, ఓకేనా? బాగుండాలి. ఫోన్ ఏంటి? నీ ఫోన్ లేదా? డాన్స్ అయిపోయింది, డాన్స్ అయిపోయింది. తీసుకో. అతని ఇంటికా మా డాడీ వస్తుంది. సిద్ధు అంకుల్, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, గుద్దండి. గుద్దుని మా నాన్న మళ్ళీ గుద్దని గుద్దనట్టు. ఈ అమ్మాయి అని ఆసినట్టే రామ్మ తల్లి. అంకుల్ ఆ. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా ముందు మా డాడీని స్మార్ట్గా ఉన్నారు అట్లా అనకూడదు, తప్పది. మాటకు వస్తే కొడుతున్నాడు అంకుల్, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను అంకుల్. పిగు పిగు ఒక మొహందన. ఓకే అంతా అయిపోయిందిరా, ప్రశాంతంగా కూర్చుందా. నేను చెప్పిన ఆ సంబంధాన్ని పెళ్లి చేసుకో. ఒక్క నిమిషం పెళ్ళామా వీడంటే ఏంటి అంతా నేనే చేశానా? అదేంట్రా మీ అమ్మ అంతా నేనే చేశానంటుందేంట్రా? మీరే చేయలేదు, మొత్తం నేనే చేసిన తప్పు మొత్తం నాదే. అదే క్షమించాలి, మీరు బాగుండాలి, మీరు మాత్రం బాగుండాలి. సిద్ధు సిద్ధు అసలు నేనేం చేశాను రా? నా కొడుకు మంచి భవిష్యత్తు కావాలనుకున్నాను, అది తప్పారా చెప్పరా? మొత్తం మీరే చేశారు. ఏం చేశారు రా? చిన్నప్పుడు పాల పట్టుకొని పాలు అవుతుంటే అలా తాగొద్దు, ఇలా తాగడం మొత్తం డబ్బా మొత్తం మింగేశారు మీరే. మొన్నటికి మొన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తాళి ఎలా కొట్టద్దు, ఇలా కట్టరని చెప్పేసి మీరే తాళి కట్టేస్తారు. ఆ అమ్మాయి నాకు పింజాయింది, ఆ అమ్మాయి నాకు పింజాయింది. ఇన్ని చిన్న చిన్న ఆనందాలు కోల్పోయావని నేను అనుకోలేదురా. సరే నువ్వు ఒక పెంట మోహన్ దాన్ని తీసుకొచ్చావు, అది నీకు నచ్చింది, ఏం చేస్తాను దాన్నే పెళ్లి చేసుకో. వెళ్ళు వెళ్ళరా. మీ చేతులు ఉంది. భర్త ప్రేమగా చూసుకోవాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కానీ ఈ భార్యకి తన భర్త ప్రేమ పోర్ కొట్టేసింది. ఏం చేసింది, ఎలా చేసింది, ఎందుకు చేసింది చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్చంద్ర అనస్టీ. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. నాకు పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా నేను నా భార్య సక్కు ఇప్పటి వరకు కొట్లాడుకోలే. అంత హ్యాపీ ఫ్యామిలీ మా ఇద్దరిది. ఇప్పటికి చూడండి నాకు బట్టతల రాలా. ఎందుకో తెలుసా? నేను మా ఆవిడ ఎప్పుడు గొడవ పడలే, జుట్టు జుట్టు పిక్కోలా, నాకు బట్టతల రాలా. ఇప్పటికి చూడండి నా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎందుకో తెలుసా? నేను నా భార్య ఎప్పుడు కొట్లాడుకోలా, మా ఇంట్లో ఎప్పుడు టీవీ పగల్లా, కొత్త టీవీ కొనాల్సిన అవసరం నాకు రాలా. నాగబాబు గారు ఏం సార్ ఇంట్లో 30 టీవీలు పగలాయంటే ఇప్పటి వరకు?
చెప్పు. మెడిటేషన్ చేయండి సార్, కొద్ది కోపం తగ్గుతుంది. అందరు మాలా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఎవరి వల్ల కాదు, మాలా ఉండడానికి ట్రై చేయండి అంతే. బంగారు సక్కు, సక్కు డార్లింగ్. ఏమండి డార్లింగ్, మన ఇద్దరు గురించి చెప్తే వీళ్ళు వినట్లేదు. మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఒకసారి నువ్వు నీ మాటలో చెప్పు డార్లింగ్. అవునండి, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటామండి. మా ఇద్దరి మధ్యలో గొడవలే రావండి. ఇంతవరకు ఎప్పుడూ గొడవ పెట్టుకోలే. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. కానీ నాకు ఈ హ్యాపీ ఫ్యామిలీ బోర్ కొట్టింది, నచ్చలే. భార్యాభర్తల కాపురం అంటే గిల్లి కచ్చాలు, కొట్టుకోవడాలు, అలగడాలు ఇవన్నీ ఉంటాయంటగా. అవి మన లైఫ్ లో ఎక్కడ ఉన్నాయి? అవన్నీ నేను మిస్ అవుతున్నాను. నాకు ఆ నవరసాలు కావాలి. సారీ, ఒక్క నిమిషం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టమాటా రసం, బెండకాయ రసం, దొండకాయ రసం 10 రసాలు తాగుతున్నావు కదా సక్కు. ఈ కొత్త రసం ఏంటో సక్కు? నీ లోపలికి వెళ్ళే రసాల గురించి మాట్లాడట్లే. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను కొట్టాలి, నువ్వు నన్ను తిట్టాలి. నువ్వు కాలు పట్టుకొని పడాపడా పడపడ లాక్కెళ్ళి వీధిలో కొడుతుంటే జనాలంతా మనల్ని చూడాలి. మనకెందుకే సక్కు? మనకి గొడవలు వద్దు సక్కు, నీకు దండం పెడతా. అంటే నన్ను కొట్టవా? నా వల్ల కాదు సక్కు. నన్ను కొట్టవా? నాను కొట్టలేను సక్కు. అయ్యో కొట్టుడు రే పిచ్చోడా. మొగ పుట్టుక పుట్టినప్పుడు ఆడలం కొట్టాలరా. నీకు రోజు ఉప్పు కారం పెడతానా కదరా. ఎటు పోయిందిరా నీ పౌరుషం ఆడం కూడా. సక్కు కొట్టు కొట్టు. ఏంది లేచిన బీపీని పడుకో పెడతాను? ఏం సాధిద్దామని? సక్కు 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 అని వింటానవా? మొగాడంటే ఒక 100 ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేయాలి. ఏంది ఎవరితోనో తిరుగుతానమాట అనే లోపల పిల్లని పట్న కొట్టాలి. ఆ నా బాబుని చూడు. రేయ్ సంపుతా. సక్కు కొట్టు కొట్టు కొట్టు. కొట్టలేనే అంటే కొట్టలేవా? నేను కొట్టలేను. కొట్టవా? కొట్టను. ఇదిగో పొద్దు మాపు పోయి 7 గంటలకు ఇంటికి వచ్చుడు కాదు, 10 గంటలకు రావాలి, 12 గంటలకు రావాలి. లేట్ ఎందుకైంది అంటే పిల్లానికి ఒక బైర్ ఇస్తే బైర్లు గమ్మాలి. అదిరా మొగతనం అంటే. అమ్మా బొమ్మ దాని బల కొట్టు కాదు, నాది బల కొట్టు. నన్ను కొట్టురా, నన్ను కొట్టు. ఏం చేస్తున్నావు కిషన్? తనని చంపేస్తావా కిషన్? ఎవరు నువ్వు? మాట్లాడ కిషన్. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. నేను మాట్లాడే అర్హత ఇంత మంచి ఫిగర్ నీకు ఎలా దొరికింది కిషన్? భార్యలు అందంగా లేక ఎంత మంది బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? పెళ్లి కాకముందు పక్కన పెళ్ళాముంటే బాగుంటుంది అనిపిస్తుంది కిషన్. కానీ పెళ్ళయ్యాక పక్కన పెళ్ళాముంటే ఇంత బాధగా ఉంటుందా అని ఎంత మంది బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? అసలు ఎవరు మాట్లాడే అర్హత కోల్పోయావు కిషన్. నా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటాడే కిషన్. కొంతమంది మగవాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్తే పుదులే కిషన్, కానీ ఇంటికి వస్తే పెళ్ళాలు పని మనుషుల కంటే దారుణంగా చూస్తున్నారు కిషన్. నీకు ఈ ప్రపంచం గురించి తెలియదు కిషన్. ఒక్కసారి బయటకు వచ్చి మా ఇంటి వైపు తొంగి చూస్తే మా బాధలు బుక్కులు బుక్కులు కింద రాయొచ్చు కిషన్. అది ఏం అడుగుతుందో అర్థమైంది. మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు, నా ఎంట్రీలోనే కోల్పోయావు. కొంతమంది భార్యలు నిద్రలో కాలేస్తే ఆ బాధకి నొప్పు భరించలేక భర్త ఎక్కడ చచ్చిపోతాడని ఎంతమంది భర్తలు బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? చూసావా కిషన్? నీకు భయపడతాను ఎలా పారిపోతుందో. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. సైకోలో ఉన్నాడంటే అసలు ఇది మామూలు ఫిగర్ కాదు సక్కు. నీకు నేను నాకు తెలుసు కిషన్. అందుకే జస్ట్ ముద్దు పెట్టుకుంటున్నా. ఏం చేస్తున్నావురా? ఓదారుస్తున్నాను కిషన్, ఓదారుస్తున్నాను. నువ్వు పక్కన ఉన్నప్పుడు ఇంతకంటే ఏం చేయగలను కిషన్? అరే అది ఎవరా నువ్వు? నేను ఎవడనేది ఇక్కడ ముఖ్యం కాదు కిషన్. ఆ ఫిగర్ కాస్త ఓదార్పు కావాలి కిషన్. ఎట్లా ఓదార్చు? కిషన్ నువ్వు దరిద్రుడు దరిద్రుడు. వాడు ఓదార్చడానికి రాలేదు, వాడు ఫీలింగ్ ని నా భార్యతో ఫిలిప్ చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు దరిద్రుడు. ఇంట్లో కన్నా బయట లేకపోయారా నీకు? ఆ మాత్రం నన్ను కొట్టలేవా? కొట్టుడు గురించి మాట్లాడకు సక్కో. నేను కొడితే ఎలా ఉంటుందా నీకు? కావాలంటే పాత ఎపిసోడ్లు చూసుకో. కుమారి 21F ఎంత సూపర్ హిట్
సినిమా అందరూ చూసే ఉంటారు. మరి ఇప్పుడు మనకి కుమార్ 21M సినిమా చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఈ సినిమాలో మన హీరో ఏంటంటే ఇంటర్ సెకండరీ చదువుతాడు. ఓకే. ఈ ఇంటర్ సెకండరీ చదువుతున్న హీరో ఇంటర్ ఫస్ట్ చదువుతున్న అమ్మాయి లవ్ చేస్తాడు. ఓకే. సో ఇది మీద బేస్ అయ్యి వెళ్తుంది. ఇంకా హీరో హీరోయిన్ బుక్ చేశారా? చేసాం, వచ్చేస్తున్నారండి. అందువే వీడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హీరో అండి. ఆయన దగ్గర అంత వర్త్ ఉందండి. వర్త వీడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఎర్త వైర్ లో ఉన్నాడు. ఇద్దరు వర్త్ ఉందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇందులో నాకు పావలా వాటం అని తెలిసినా? సార్ మనం సినిమా పేరు చూడండి సార్ ఒకసారి. కుమార్ 21M, ఈడు 71M లా ఉన్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారా? ఏమండి, నేను హీరోయిన్ అండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నటన అంటే ఆమె ప్రాణం అండి. నటన అంటే ఆమె జీవం. దానికి ప్రాణమే. దీని నటన చూసిన తర్వాత ఎవడ ప్రాణాలు పోకుండా ఉంటే చాలు. రాజుగారు ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలిసినా? ఏంటి అవార్డులు? ముసలోళ్ళ మీద సినిమా తీసి ఇచ్చి కొట్టామంటే మనల్ని మించిన డైరెక్టర్లు ఎవరుంటారన్నా? సూపర్ రా. హైట్ తక్కువైనా సరే బుర్ర బ్రైట్ గా ఆలోచించావు. థాంక్స్ అన్న. మీరు ఎంతమంది ఎప్పుడైనా హీరోగా చేశారా? 30 years అండి. అంటే 30 years నుంచి నువ్వు హీరోగానే ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఆ కర్మ నాకు వచ్చింది. ఫస్ట్ సీన్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి, మీ టైం అయింది, టాబ్లెట్ వేసుకోవాలి మీరు. సీన్ ఏంటంటే చెప్పండి. అమ్మాయి కాలేజ్ నుంచి అలా వెళ్తుంటే, ఏమంటే ఆవకాయ పచ్చడి పెట్టించారా సుధాకర్ మీరు? సీన్ ఏంటంటే చెప్పండి. అమ్మాయి కాలేజీలోకి వెళ్తుంటే మీరు వెనకాల అవుతూ వెళ్ళాలి. ఓహో, కాలేజ్ సీనా? కాలేజ్ సీన్. దాన్ని చాలా వేసాం ఇలాంటివి. నువ్వు ఆ. కాలేజీ సీన్. 9th క్లాస్, మొన్న రీసెంట్ గా 9th క్లాస్ క్లాస్ చేశాను. నువ్వు 9th క్లాస్ స్టూడెంట్. కొట్టు క్లాప్ గట్టిగా. రోలింగ్ కెమెరా యాక్షన్. బాబు, నువ్వు ఏదైనా మెల్లె కొట్టు, ఇట్లా గట్టి కొట్టకు. రెడీ? రాజుగారు రెడీయా? రెడీ అండి. సాంగ్. అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల, కాలేజ్ స్టైలే. ఏం చేస్తావురా? గోడకు పిడకలు కొడుతున్నావు ఏంట్రా? అది కాదురా, బుక్ బొక్కెడకుండా పుస్తకం తిప్పలేవా? ఏమంటే ట్రెండ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. ట్రెండ్ సృష్టించాలి తెలిసినా, క్రియేట్ చేయకూడదు. ఈ వయసులో ఏం తిప్పుతారండి బొక్క లేకుండా? బొక్కలా ఉంది సీను. వెళ్ళండి వెనక్కి. అరే నెక్స్ట్ సీన్. కూర్చోరా, కూర్చోబెట్టండి. సార్ ఓకేనా? నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ డైరెక్ట్ చేయగలరా స్టెప్లు? చేస్తారు. ఈ సాంగ్ అంటే ఈఎంఐ కాదు, మసాలా సాంగ్ అడిగారు కదా మీరు, పెట్టమని సపరేట్ గా. అది పెట్టండి. పెట్టాను. సరే పెట్టండి. రే రండి రా, లేపండి ఇద్దరు. ఆ అమ్మాయికి డాన్స్ వచ్చు కదా? అమ్మాయికి డాన్స్ వచ్చు. పాపా రామ్మా. హీరోయిన్ అంటే అలా ఉండాలి. అది చూడు ఎలాగుందో, గూడ్స్ ఇంజిన్ లాగా. చెప్పండి. ఏమైంది? ఏమైంది? నడు పట్టేసిందా? నడు పట్టేసింది. సరిగా కుర్చీ 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 ఉందా? ఉందండి, ఉందండి. టాబ్లెట్ టాబ్లెట్ టాబ్లెట్. ఈ మైలు సరిగా పెట్టండి. అయినా నీకు దోల కాకపోతే ఇలా ఒంగోని ఆవిడ ఏమన్నారు చెప్పు. పాపా రామ్మా. లక్ష్మి గారు తెలుసుగా? మంచు లక్ష్మి గారు. ఆవిడ ఒక పాట రాశారు మన సినిమా కోసం. ఆ పాట పాడేద్దాం. ఓకే, వెళ్ళిపోదాం. టేక్ లో. ఓకే, టేక్ లో. కొట్టరా క్లాప్. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏందిరో ఓ ఓ ఓ, మీ మగాలలో విర్రవీగే గొప్ప, మా ఆడవాళ్ళ పైన మీ, తర్వాత ఏదో మర్చిపోయానమ్మా. ఆవిడ రాసిన రాగం ఏంటి? నువ్వు వేస్తున్న తాళం ఏంటి? లేదండి, నేను 30 years నుంచి ఇలాగే పాడాను సాంగ్స్ అన్ని. ఇలా పాడితే జనాలు ఆవిడ చూడ్డు. ఊరేసుకొని రావడం తప్ప
ప్రొడ్యూసర్ ఆ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ సీట్ తీస్తే రెడీ బాబు రెడీ రెడీ బీపీ షుగర్ వేసుకుంటే ఇప్పుడే వేసుకో మళ్ళీ షార్ట్ మధ్యలో కుదరదు. డూపును పెట్టడం కుదరదా? చేస్తావా చెయ్యవా? చేద్దాం, ఏం చేస్తాం? బాబు ఫైట్ మాస్టర్. ఈడు ఫైట్ రా, ఒరిజినల్ గానే ఫైటర్ అండి. ఒరే మిల్క్ ట్యాంకర్ కి ముఖం పెట్టినట్టు ఉన్నారు రాడు. హీరో గారు ఆడనే కొట్టాలి మీరు. ఒరే లేపండి రా. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను రేప్ చేస్తే వచ్చి కాపాడాలిగా. రెడీ అమ్మా, లాస్ట్ సీన్ ఇది అయితే సినిమా అయిపోయినట్టే. రోలింగ్. అయ్యో కుమార్, కుమార్ కాపాడు కుమార్. వస్తున్నా కుమార్, కుమార్, కుమార్. డైరెక్టర్ గారు వెళ్ళరండి, వెళ్ళరండి, చెయ్యి ఉండిపోయింది అక్కడ. రెడీ వెనకాలండి. రెడీ 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 యాక్షన్. ఏమండి ఆమె నోట్లో నూనె పెట్టించండి. వీటికే తక్కువ లేదు. నువ్వు పెట్టినా నువ్వు పెట్టచ్చు. డ్రైనేజ్ లో ఇంకో డ్రైనేజ్ పెట్టినట్టు ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రొడ్యూసర్ గారు నాకు సంబంధం లేదు, నాకు తెలిసాడు చచ్చిపోతాం ఇంకో 2 నిమిషాల్లో. మనం పోదాం పర్వాలే. వదిలేండి, పారిపోతుంది పదండి.